బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖలో వైసీపీ నేత పైన టీడీపీ మహిళా నేత దాడికి దిగింది. వైసీపీ నేత నరేంద్రను చెప్పుతో కొట్టింది సదరు మహిళా నేత. టీడీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు అనంతలక్ష్మి ఈ దాడికి పాల్పడింది. అక్కిరెడ్డిపాలెంలో ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్నాడు నరేంద్ర అనే వ్యక్తి. అయితే ఆర్టీసీలో ఉద్యోగాల పేరుతో నిరుద్యోగుల నుంచి 40 లక్షల రూపాయలు తీసుకొని మోసం చేశాడంటూ నరేంద్ర పైన అనంతలక్ష్మి కేసు వేసింది. అయితే కేసు విషయంలో నరేంద్రని స్టేషన్కి పిలిపించారు పోలీసులు. స్టేషన్కు వచ్చిన నరేంద్ర పైన చెప్పుతో దాడి చేసింది ఆ మహిళా నేత అనంతలక్ష్మి. సీసీటీవీలో ఈ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. అయితే దాడి ఆధారితంగా ఈ దృశ్యాల ఆధారితంగా అనంతలక్ష్మి పైన కూడా కేసు నమోదైంది. ఇక్కడ మీరు చూస్తున్న ఆర్టీవీ స్క్రీన్ పైన మీకు ఎగ్జాక్ట్గా అక్కడ యాజ్ పర్ కమ్యూనిటీ గైడ్ లైన్స్ మీకు డైరెక్ట్గా దృశ్యాలను చూపించలేకపోతున్నాం, అందుకే అక్కడ మీకు బ్లర్ వేసాము. కానీ చూడండి, చెప్పుతో పటామని పెద్ద ఎత్తున చెంప చెల్లుమనిపించేసింది, టపీమని దాడి చేసింది. సో వచ్చి రాగానే అలా పోలీస్ స్టేషన్లోకి వచ్చిందో లేదో అప్పటికే సదరు పోలీస్ ఆఫీసర్ అక్కడ ఆయన కూర్చోబెట్టి మాట్లాడుతున్నాడు నరేంద్రతో. అంతలోనే వచ్చి రాగానే కాలుకున్న చెప్పు తీసి టపామని చెప్పి దాడి చేసింది. ఒకసారి ఆ దృశ్యాలను చూస్తే మనకు అర్థమవుతోంది. ఇక్కడ ఫోటోలో కనబడుతుంది కదా, ఎస్ నారా చంద్రబాబుతో నారా లోకేష్తో ఇక్కడ ఫోటోలో కనిపించే ఆవిడ అనంతలక్ష్మి. సో టీడీపీ మహిళా విభాగానికి సంబంధించినటువంటి అధ్యక్షురాలుగా తెలుస్తోంది, మహిళా నేతగా తెలుస్తోంది. సో విశాఖలో ఈ దాడి ఒక్కసారిగా కలకలం రేపుతోంది. చెప్పుతో కొట్టడంతో వైసీపీ నేత కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్కిరెడ్డిపాలెంలో ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్నటువంటి ఆ వ్యక్తి ఆర్టీసీలో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి సామాన్యమైనటువంటి యువకుల నుంచి 40 లక్షల రూపాయల సొత్తు చేసుకున్నటువంటి విషయం పైన ఆయన పైన కేసు నమోదైంది. అనంతలక్ష్మి ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు ఆధారితంగా కేసు నమోదైంది. ప్రస్తుతం ఆ కేసులో నరేంద్రని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. అయితే పోలీస్ స్టేషన్కి తీసుకురాగానే వెంటనే వెనకాల నుంచి వచ్చినటువంటి అనంతలక్ష్మి కాలుకున్న చెప్పును తీసి టపమని దాడి చేసింది. ఒకసారి మా ప్రతినిధి శివరామకృష్ణ దగ్గరికి వెళ్దాం. శివరామకృష్ణ, ఏంటి అనంతలక్ష్మి దాడిపైన అప్డేట్స్ ఏంటి? ముఖ్యంగా నరేంద్ర పైన చట్టరీత్యా పోలీసులు చర్యలు తీసుకుంటారు, పోలీసు తనకు తగినటువంటి శిక్ష చేస్తారు. కానీ చట్టాన్ని తన చేతిలో తీసుకొని దాడి చేయడం కారణం ఏంటి? కేవలం ఇది ఒక సామాన్యమైనటువంటి, అంటే అక్కడ సామాన్యులు మోసపోయారు కాబట్టి ఫిర్యాదు ఇచ్చి దాని నుంచి వచ్చినటువంటి కోప ఆవేశాల మధ్యనే ఈ దాడి జరిగిందా? వ్యక్తిగతంగా ఇద్దరి మధ్య విభేదాలు కూడా ఉన్నాయా? మనోజ్, విశాఖలో చూడాలంటే టీడీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు సర్వసిద్ధి అనంతలక్ష్మిపై కేసు అయితే నమోదై జరిగింది. అయితే అనకాపల్లికి చెందిన కొత్తూరు నరేంద్రను గాజువాక పోలీస్ స్టేషన్ లోనే అయితే చెప్పుతో కొట్టినందుకు కేసు అయితే నమోదైంది. అయితే గతంలో ఉద్యోగాల పేరిట ఆర్టీసీలో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి 40 లక్షలు అయితే అనంతలక్ష్మి తీసుకునే పరిస్థితి అయితే ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే కేసు అయితే పెట్టింది. అయితే ఎవరైతే కొత్తూరు నరేంద్ర ఉన్నారో, నరేంద్ర అసభ్యకరంగా పదజాలం వాడాడు అన్న నేపథ్యంలో ఈ ఎవరైతే టీడీపీ జిల్లా మహిళా అధ్యక్షులు సర్వసిద్ధి అనంతలక్ష్మి ఉన్నారో, అనంతలక్ష్మి తనతో చెప్పుతో దాడి చేయడం అయితే జరిగింది. అది సీసీ కెమెరా ఫుటేజ్ లో అయితే మనకి లభ్యమైంది. ఏదేమైనా పోలీస్ స్టేషన్ లో తిను ఈ విధంగా ప్రవర్తించకూడదని చెప్పి వైసీపీ నేతలు కూడా విమర్శిస్తున్నారు. తీవ్రంగా విమర్శలకు గురవుతుంది. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ నేతలు అయితే కొంచెం ఫార్వర్డ్ గానే ఉన్నారు, చాలా యాక్టివ్ గా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ విధంగా ఇద్దరికి వ్యక్తిగత విరోధం ఏదైనా ఉందా? అంటే వచ్చి రాగానే అలా చెప్పు తీసుకొని టపామని దాడి చేయడం, వెంటనే కొంత ఆందోళన గురి చేయడం, అంటే పోలీసుల సమక్షంలోనే చట్టాన్ని తన చేతిలోకి తీసుకొని ఈ రకంగా దాడికి యత్నించడం గల కారణం ఏంటి? అయితే నరేంద్ర ఎవరైతే ఉన్నారో, నరేంద్రకి అనంతలక్ష్మి బయటనైతే వాగ్వాదం అయితే జరిగింది. వాగ్వాదం జరిగిన నేపథ్యంలో అయితే కొంచెం తను వ్యక్తిగతంగా దూషించడం అయితే జరిగింది నరేంద్ర. ఆ నేపథ్యంలోనే తిని లోపలికి ఎస్ఐ తీసుకొచ్చి పిలిపించి మాట్లాడే ప్రక్రియలో అయితే తిని వచ్చి నన్ను ఈ విధంగా దూషిస్తామని చెప్పి చెప్పుతో కొట్టడం అయితే జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఈ వ్యవహారం నరేంద్ర ఎవరైతే ఉన్నారో, నరేంద్ర అయితే సిపికి అయితే కంప్లైంట్ చేయడం అయితే జరిగింది. అయితే ఇదంతా 2 నెలల క్రితం, నెలన్నర క్రితం అయితే జరిగింది. అయితే సిపి వద్దకు వెళ్లి బాధితులు ఫిర్యాదు చేయడంతో ఆ సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా అయితే అనంతలక్ష్మి పైన చర్యలు తీసుకోవాలని చెప్పి సిపి ఆదేశించడంతో గాజువాక సిఐ అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మనోజ్, పోలీసుల సమక్షంలోనే దాడి జరిగింది. పోలీసులు చూస్తూ ఉండిపోయారు. ఆ తర్వాత వెంటనే ఇక్కడ సీసీటీవీ దృశ్యాలు చూస్తూ ఉంటే నరేంద్ర లేచి పక్కనటువంటి ఒక క్యాలెండర్ తీసుకొచ్చారు. దానిపైన వెంకటేశ్వర స్వామి ఫోటో ఉంది. అంటే పోలీసుల సమక్షంలో ఇంత జరుగుతున్నా పోలీసులు ఏం చేస్తున్నట్టు? మరి అదే చెప్పాలి. నిజంగా అదే మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, నిజంగా టీడీపీ అధికారంలో ఉంది, ప్రస్తుతానికి కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. నిజంగా ఒక మహిళా నాయకురాలు ఆ అదును చూసుకునే ఈ
కొట్టడం అయితే జరిగింది. ఏదేమైనా పోలీస్ సమక్షంలో చేయడం, అదే చట్టాన్ని చేతిలో తీసుకోవడం అనేది కరెక్ట్ కాదని చెప్పి విమర్శలు అయితే సర్వత్రా ఎదురవుతున్నాయి. దీనిపైన తన మీద కేసు నమోదైతే జరిగింది. కేసు నమోదు చేసి వాళ్ళ మీద పోలీస్ సెక్షన్లు అయితే నమోదు చేసి ఆ విధంగా దర్యాప్తు అయితే చేస్తున్నారు పోలీసు. రైట్ శివరామకృష్ణ. సో విశాఖ జిల్లా టీడీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు అనంతలక్ష్మి పోలీసుల సమక్షంలోనే ఒక యువకుడి పైన చెప్పు తీసి టప్పమని దాడి చేసింది. అయితే ఇక్కడ అక్కడ నరేంద్ర అనే వ్యక్తి అక్కిరెడ్డిపాలెంలో ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆయన ఆర్టీసీలో ఉద్యోగాలు ఇప్పిస్తా అని చెప్పి సామాన్యమైన నిరుద్యోగుల దగ్గర నుంచి 40 లక్షల రూపాయల డబ్బులు వసూలు చేసుకుని టోకరా పెట్టేశారు. అయితే ఈ విషయంపైనే అనంతలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ కేసులో భాగంగా నరేంద్రని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. అయితే పోలీసుల సమక్షంలోనే ఒకసారిగా వెనకాల నుంచి వచ్చి చెప్పుతూ దాడి. మరి అంతకంటే ముందు ఏదైనా జరిగిందా? వారిద్దరి మధ్య ఇంకేమైనా విభేదాలు జరిగాయా? వారిద్దరి మధ్య దూషణలు జరిగాయా? ఇలా కొంత అనుమానం అయితే ఉంది. కానీ పోలీసుల సమక్షంలోనే దాడి చేయడం అనేది ప్రస్తుతం ఆందోళన కలిగిస్తోంది. చట్టాన్ని తన చేతిలోకి తీసుకునే రకంగా దాడి చేయడం పైన వైసీపీ శ్రేణులు కానివ్వండి, పోలీసులు కానివ్వండి ఆగ్రహం వెలగక్కుతున్నారు. పోలీసుల సమక్షంలో పోలీస్ స్టేషన్లోనే ఈ దాడి జరగడం అంటే ఇది టీడీపీ దురహంకారం, టీడీపీ అధికారంలోకి అని చెప్పి ఒక దుందుడుకు ధోరణితో వెళ్తోందనేది వైసీపీ శ్రేణులు చెప్తున్న పరిస్థితి కనబడుతోంది. సో ఏకంగా ఒక మహిళా నేత పోలీస్ స్టేషన్ లోపలికి వచ్చి రాగానే సదరు వ్యక్తి పైన చెప్పు తీసుకొని దాడి చేయడం అనేది కొంత ఆందోళన కలిగిస్తోంది. అయితే గతంలో ఏదైనా జరిగిందా, ఇద్దరి మధ్య బయట ఏదైనా సంభాషణ జరిగిందా, దూషించుకున్నారనేది కొంత ఆసక్తి అవుతుంది. కానీ పోలీసులు మాత్రం అలా చూస్తూ ఉండిపోయారు, కానీ ఎవరు నిలువరించలేకపోయారు, కనీసం అడ్డుకోలేకపోయారు. సో ఈ దృశ్యాలు చూసిన తర్వాత మీకేమనిపించింది? నిజంగానే అటు టీడీపీ కూటమి ప్రభుత్వం దురహంకారంతో ముందుకు వెళ్తోందా, అధికార దాహంతో ఆగడాలకు తెరలేపుతోందా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి.